హాయ్ అండి. నమస్తే అందరికీ. ఏపీలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకంపై కీలక ప్రకటన చేశారు. రాబోయే కొద్ది నెలల్లోనే లక్షల సంఖ్యలో ఇల్లు నిర్మించి ఇవ్వబోతున్నారండి. అసలు ఈ 5 లక్షల ఇళ్ల కథ ఏంటి? ఎవరికి ఇస్తారు? ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభుత్వం రీసెంట్గా మార్చ్ 2026లో దాదాపు 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించిందండి. అయితే అక్కడితో ఆగిపోలేదు. డిసెంబర్ 2026 నాటికి మరో 4.50 లక్షల నుండి 5 లక్షల కొత్త ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని టార్గెట్ పెట్టుకుంది. అంటే కేవలం ఈ ఏడాది చివరికల్లా 5 లక్షల కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరబోతుందండి. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. గతంలో ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఈ మొత్తాన్ని భారీగా పెంచారు. గతంలో 1.20 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 2.39 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందండి. దీనికి తోడు ఉపాధి హామీ నిధులు, పక్కా గృహాల కోసం ఇచ్చే అదనపు నిధులు కలుపుకుంటే లబ్ధిదారులకు మంచి సహాయం అందుతుందండి. దీనివల్ల పేదలు అప్పుల పాలు కాకుండా గౌరవంగా ఇల్లు కట్టుకోవచ్చు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, మాకు సొంత స్థలం లేదు, మా పరిస్థితి ఏంటి అని. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందండి. వచ్చే 2 ఏళ్లలో అర్హులైన ప్రతి పేదవాడికి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించిందండి. కేవలం ఇల్లు ఇవ్వడమే కాదు, ఆ కాలనీలో అంగన్వాడీలు, స్కూల్స్, పార్కులు, సిసి రోడ్లు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పథకం మీకు వర్తించాలంటే కొన్ని అర్హతలు ఉండాలండి. మీరు ఏపీ నివాసి అయి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితి లోపు ఉండాలి, సొంత పక్కా ఇల్లు ఉండకూడదు. మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కావాల్సిన డాక్యుమెంట్లతో సచివాలయ సిబ్బందిని కలిస్తే వారు పూర్తి ప్రాసెస్ చెప్తారు. సో ఇదండి ఏపీ గృహ నిర్మాణ పథకం గురించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.